ప్రతి మహిళకు 2500 ఇస్తానని చెప్పాడు రాహుల్ గాంధీ. ఒక్క మహిళకు ఇంతవరకు ప్రతి నిరుద్యోగికి 4000 నిరుద్యోగులు ఇస్తానన్నాడు. ఒక్కరు కూడా ప్రతి కౌలు రైతుకు ఈరోజు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తానన్నాడు. ప్రతి ఒక్క రైతు అయితే కూలికి 12,000 ఇస్తానన్నాడు. ఒక్కరు కూడా ఈ రకంగా అనేక రకాల ఆయన ఇచ్చినటువంటి గ్యారెంటీలు, ఆయన ఇచ్చినటువంటి హామీలు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నీటి మీద రాతలుగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు వీళ్ళు. అరచేతిలో రేవంత్ రెడ్డి మాట్లాడితే కోటలు దాటుతాయి, పన్నులు మాత్రము సచివాలయాలు తిట్టుమంటే ఇష్టం వచ్చినట్టు తింటాడు, పనులు ఏమంటే పేపర్ ప్రకటన చేస్తాడు. కానీ ఎవరికి నిన్ను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ ఊళ్ళోనైతే పేదలకు ఇల్లు ఇవ్వడో ఆ ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పోటీ. చాలా సంతోషం, ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టేది లేదు, సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ చేసేది. కాబట్టి మాటలు ఈ రకంగా ఈ మాటలు నిలబడతాడంటే నిలబడబడు అని చెప్పాడు. మా పార్టీ తరఫున, మా ప్రభుత్వం తరఫున గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇల్లు కట్టడానికనే ఆ గ్రామంలో పోయి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పోటీ చేస్తుంది. అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఎన్ని గ్రామాల్లో సర్పంచ్ పోటీ చేస్తుంది. కాబట్టి వాస్తవంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎరువుల విషయంలో కానీ, కరెంట్ విషయంలో కానీ, లేకపోతే పంటల బీమా విషయంలో కానీ, గిట్టుబాటు ధర విషయంలో కానీ, ఎరువుల సరఫరా విషయంలో కానీ, లేకపోతే జాతీయ రహదారుల నిర్మాణం కానీ నేను వస్తా ఉన్నాను. నేను నిజామాబాద్ చూస్తుంటే అద్భుతంగా నేషనల్ హైవే కడుతున్నారు నరేంద్ర మోడీ గారు. మీరు చూశారా? డిచ్పెల్కి వెళ్ళినా 61 నేషనల్ హైవే అద్భుతంగా నరేంద్ర మోడీ గారు. ఈ రకంగా ఎక్కడైనా ఒక్క రోడ్డు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేస్తున్నారా కేసీఆర్ గారి? మరి ఇదే విధంగా కాంగ్రెస్ ఈ రోజు వరకు 33 జిల్లాలోనే 32 జిల్లాలలో జాతీయ రహదారులతో అనుసంధానం చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్రతి గ్రామ పంచాయతీలో నేను కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను. ఏ ఒక్క గ్రామానికైనా గ్రామ పంచాయతీలకు గత మీరు 10 సంవత్సరాలుగా 11 సంవత్సరాలుగా ఒక్క రూపాయి ఇచ్చారు గ్రామ పంచాయతీలకు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్, వీధి లైట్లు, కరెంట్ బిల్లుకు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా, 15th కమిషన్ ద్వారా, మన్రేగా నిధుల ద్వారా ఈరోజు గ్రామాల అభివృద్ధి జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర డబ్బుల మీద ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు పెత్తనం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం రూపాయి గ్రామాలకు ఇచ్చే పరిస్థితి. అందుకే మీ అందరికీ మనవి చేస్తున్నాం, ఈ రోజు ఈ రాష్ట్రంలో మార్పు రావాలి. దురదృష్టవశాత్తు గత ఎన్నికల్లో ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ నాటి 90. ఈరోజు నిజమైనటువంటి మార్పు తెలంగాణ ఉద్యమకారులు, సకల జనుల సమ్మెలో ఉన్నటువంటి తెలంగాణ సకల జనులు కోరుతున్నటువంటి మార్పు రేవంత్ రెడ్డితో రాలా, రాహుల్ గాంధీతో రాలా. అది రావాలి అంటే ఒక్క భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యము. భారతీయ జనతా పార్టీ ద్వారానే తెలంగాణ అమరవీరులైతే తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు అర్పించారో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నిజమైనటువంటి ప్రజాపాలన, తెలంగాణ పాలన, తెలంగాణ ప్రజల పాలన, నీతివంతమైనటువంటి పాలన, సమర్థవంతమైనటువంటి పాలన, అభివృద్ధిలో ఉన్నటువంటి పాలన రావాలి అంటే ఒక్క భారతీయ జనతా పార్టీ ద్వారా సాధ్యమవుతుంది. అందుకే ఈ రోజు గత పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కూడా ఇక్కడ నుంచి బీజేపీ ఎంపీని గెలిపించారు. గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. ముందుగా నేను
ఈ యొక్క మరి ముదోల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మనకు తెలిసి